మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే దొంగ దొరికాడు. సైంధవ రాజ్యం సిరి సంపదలతో కళకళలాడేది. ప్రజలంతా ఆనందంగా జీవించేవారు. ఉన్నట్టుండి రాజ్యంలో ఓ వ్యక్తి దొంగతనాలు చేయసాగాడు. సేనాధిపతి సాయంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడిని పట్టుకోలేకపోయాడు రాజు. దొంగతనాల విషయము తెలిసి మరో రాజ్యంలోని బంధువుల వద్దకు వెళ్ళిన మంత్రి వెంటనే తిరిగి వచ్చేశాడు. రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, నాకు 4 రోజుల సమయం ఇవ్వండి, ఆ దొంగను పట్టుకుంటాను అని అన్నాడు. 4వ రోజు ఉదయాన్నే ఓ వ్యక్తిని తాళ్లతో బంధించి సభ ముందు హాజరుపరిచాడు మంత్రి. మహారాజా, గజ దొంగ వీడే, రాత్రి మా ఇంటికి దొంగతనానికి వచ్చి దొరికిపోయాడు అని చెప్పాడు. రాజు విచారించగా దొంగతనాలు చేసింది తానేనని ఒప్పుకున్నాడతడు. సభికుల్లో కొందరు దొంగ తల తీసివేయాలని, మరికొందరు యావజ్జీవ జైలు శిక్ష విధించాలని కోరారు. ఇంతలో మంత్రి కల్పించుకొని, మహారాజా, వీడికి రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తే చుట్టుపక్కల శత్రు రాజ్యాలకు వెళ్ళి అక్కడ చోరీలతో అరాచకం సృష్టిస్తాడు అని సలహా ఇచ్చాడు. రాజుకు అది నచ్చడంతో దొంగకు రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. దారి ఖర్చుల కింద అతడికి కొన్ని బంగారు నాణేలు ఇప్పించాడు మంత్రి. ఆ విషయాన్ని తెలివిగా రాజ్యంలో చాటింపు వేయించాడు. పొలిమేర దాటి కొద్ది దూరం వెళ్ళగానే ఆ దొంగను ఓ వ్యక్తి అడ్డుకొని, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను గజ దొంగను అని అతడు చెప్పగానే, అబద్ధం, అసలు గజ దొంగను నేను, ఆ బంగారు నాణేలు నాకు చెందాల్సినవి, నాకు ఇవ్వు అంటూ వాటిని లాక్కోబోయాడు. అంతలో అక్కడే దాక్కొని ఉన్న భటులు అసలు దొంగను బంధించి రాజు ముందు ప్రవేశపెట్టారు. ప్రభు, అసలు దొంగను బయట రప్పించాలనే నేను ఈ నాటకం ఆడాను. ముందు తాళ్లు కట్టి తీసుకొని వచ్చిన యువకుడు మా బంధువు అంటూ మంత్రి అసలు విషయం చెప్పాడు. మంత్రి తెలివిని ప్రశంసించిన రాజు గజ దొంగకు యావజ్జీవ జైలు శిక్ష విధించాడు. ఈరోజు కథ విన్నారు కదా. రేపు ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.